శ్రావణ మాసంలో అత్యంత పవిత్రమైన పండుగలో ఒకటి వరలక్ష్మి వ్రతం. వరలక్ష్మి వ్రతం ఎందుకు చేసుకోవాలి? వరలక్ష్మి వ్రతం ఎందుకు చెయ్యాలి అనంటే, కలశం పెట్టుకోవాలి అంటుంటారు. కొంతమందికి సందేహం, కలశం ఏ రకంగా పెట్టుకోవాలి అని. అసలు కలశం ఎందుకు పెట్టుకుంటామో మ్మ్. తెలుసా? ఎప్పుడైనా సరే మనం చదివే మంత్రాలని ఇప్పుడు ఆనవాయితీ అంటారు, మా ఇంట్లో ఉందంటారు, మా ఇంట్లో లేదు లేదంటారు. అంటారు. ఈ వరలక్ష్మి వ్రతంలో ఆనవాయితీ సిస్టమే లేదు. మేడం, అలాగే పెళ్లి కాని వాళ్ళు వరలక్ష్మి వ్రతం జరుపుకోవచ్చా? ఇది సాధారణంగా వివాహమైన స్త్రీలే జరుపుకుంటారు. బంగారం కాయిన్ పెట్టుకొని చేసుకుంటేనే అమ్మవారు వస్తుంది, లేదు వ్రత విధానంలో ఎక్కడా ఇది చెప్పలేదు. అమ్మ, వాయనంలో ఎలాంటివి ఇవ్వవలసిన వస్తువులు ప్రధానంగా ఏముండాలి ఆ వాయనంలో? సరే, ఇప్పుడు చాలా మంది చాలా వెరైటీలు ఇస్తున్నారు కదా. ఇక్కడ మనం ఇందాక నుంచి ఏం చెప్పుకుంటున్నాం? హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు సాక్షి ఫ్యామిలీ. నేను లిఖిత. శ్రావణ మాసంలో అత్యంత పవిత్రమైన పండుగలో ఒకటి వరలక్ష్మి వ్రతం. మరి ఈ వరలక్ష్మి వ్రతంని ఎలా జరుపుకోవాలి? అసలు వరలక్ష్మి వ్రతం ప్రాముఖ్యత ఏంటి? కొంతమందికి అసలు వరలక్ష్మి వ్రతం చేయాలని ఉంటుంది, కానీ ఎలా చేయాలో ఆ పద్ధతి తెలియదు. ఇంకొంతమంది అయితే హడావిడి పడిపోతూ ఉంటారు. అసలు ఎలా చేయాలి, ఎన్ని నైవేద్యాలు పెట్టాలి, ఎంతమందిని పిలవాలి, రిటర్న్ గిఫ్ట్స్ ఏమి ఇవ్వాలి, అంటే వాయనాలు ఏమి ఇవ్వాలి, ఇలాంటివన్నీ సందేహాలు ఎంతో మందిలో ఉన్నాయి. మరి ఈ విశేషాలన్నిటి గురించి మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు మన సాక్షి స్టూడియోలో ప్రముఖ ఆస్ట్రాలజర్ లతా జంధ్యాల గారు. మరి వెల్కమ్ చెప్పి ఇలాంటి ఎన్నో సందేహాలన్నీ ఆవిడ మాటల్లో తెలుసుకుందాం. నమస్కారం అమ్మ. నమస్తే అమ్మ. అమ్మ, ఈ శ్రావణ మాసంలో అందరూ ఎదురు చూసే పండగలో ఒకటి మన వరలక్ష్మి వ్రతం. అసలు ఈ వ్రతము ఎందుకు చేయాలి? అసలు ఎవరు చేస్తే బాగుంటుంది? అలాగే వాయినాలు ఎలా ఇచ్చుకోవాలి? ఇలాంటి సందేహాలు చాలా మందిలో ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా పెళ్ళైన వాళ్ళలో కూడా చేయాలని ఉంటుంది, కానీ పద్ధతులు తెలియకపోవడం కారణం కూడా కావచ్చు. మరి అలాంటి సందేహాలన్నీ మన ఆడియన్స్కి తెలియజేద్దాం. ముందుగా అసలు వరలక్ష్మి వ్రతం ఎందుకు చేసుకోవాలి? వరలక్ష్మి వ్రతం ఎందుకు చెయ్యాలి అనంటే, వరాలు ఇచ్చేది లక్ష్మీదేవి. నాకు వరాలు కావాలి, నాకు బోల్డ్ అని డిమాండ్స్ ఉన్నాయి. నా డిమాండ్స్ అన్నీ ఫుల్ఫిల్ అవ్వాలి అని అంటే నేను వరలక్ష్మి అమ్మవారిని ఆరాధించాలి. ఒక మాట ఏంటి అని అంటే ఇప్పుడు ఇక్కడ మనకి అనేక రకాలుగా మళ్ళీ కాంట్రవర్సీస్ వస్తాయి. బట్ నేను చెప్పాలనుకున్నది ఒకటే, ఏంటంటే శ్రావణ మాసంలో చేసే వరలక్ష్మి వ్రతమే కానీ మంగళగౌరి వ్రతమే కానీ ఇదంతా కూడా ప్రాస్పెరిటీ అండ్ హస్బెండ్, ప్రాస్పెరిటీ అండ్ హస్బెండ్కి రిలేటెడ్గా చేసేవి. అంటే హస్బెండ్ లేకపోతే ప్రాస్పెరిటీ ఉండదా, ఇలా మాట్లాడటం కాదు. నా ఉద్దేశం ఏంటంటే, హస్బెండ్ ఉన్నా ప్రాస్పెరిటీ, ఎక్కువ ప్రాస్పెరిటీ, హస్బెండ్ లేకపోయినా డబుల్ ప్రాస్పెరిటీ కావాలి. కానీ ఏదైనా ఒక కుటుంబము అనేది ఉండాలి, వృద్ధి చెందాలనుకోండి. అది వృద్ధి చెందాలి అని అంటే దానికి ప్రైమరీగా ఫాదర్ అండ్ మదర్ ఇంపార్టెంట్ రోల్స్ ప్లే చేస్తూ ఉంటారు. ఇప్పుడు అనేక రకాల సమస్యలు, అనేక రకాల ఇష్యూస్ వల్ల మేబీ అక్కడ ఏదైనా వేరే ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. బట్ జాతక పరంగా ఎవరికైనా సరే కొంచెం వారి జాతక పరంగా ఇబ్బందులు ఉంటాయి. కుజదోషమనో, శని దోషమనో, కళత్ర దోషమనో, ఇలాగ రకరకాల దోషాలు, సంతానపరమైన ఇబ్బందులను, సంతానం కలక్కపోవటమనో, ఇలాంటివి చాలా ఉంటాయి. ఇలాంటివన్నీ కూడా నాకు తీరిపోవాలి, ఇలాంటివన్నీ నాకు క్లియర్ అయిపోవాలి. ఇలాంటివన్నీ క్లియర్ అవ్వాలంటే నేనేం చేయాలి? ఏదో ఒకటి చెయ్యాలి. అది ఏం చెయ్యాలి అని అంటే ఈ శ్రావణ మాసంలో వచ్చే వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించాలి. దీని వలన కొంతమందికి హస్బెండ్స్ కొంచెం ఇల్ హెల్త్ తోటి ఉంటారు, కొంతమందికి పిల్లలు పుడతారు కానీ వాళ్ళు సరిగ్గా గ్రో అవ్వరు, లేదా వాళ్ళకి ఏదో ప్రాబ్లం ఉంటుంది. కొంతమంది ఉద్యోగం చేస్తూ ఉంటారు కానీ వాళ్ళకి ఎక్కడా గ్రోత్ ఉండదు, లేదా వాళ్ళకి ఉద్యోగాల్లో మంచి అవకాశాలు ఉండవు. ఎప్పుడు తీరని బాధ, ఎప్పుడు ఏదో ఒక అశాంతి, ఎప్పుడు ఏదో ఒక భయం, ఎప్పుడు ఎవరికో ఒకరికి సమాధానం చెప్పుకోవటం, ఇలాంటి సిట్యుయేషన్స్ ఫేస్ చేస్తున్న వాళ్ళు ఈ వ్రతాన్ని ఆచరించటం వలన వాళ్ళకి అన్ని శుభ ఫలితాలు కలుగుతాయి. అయితే అమ్మవారిని నేను ఎలా పూజించను? ఎందుకంటే అమ్మవారిని నేను పూజించాలి అంటే నాకేం తెలియట్లేదు కదా. ఇది మనకి మామూలుగా వ్రత విధానం అని ఒకటి ఉంది. అంటే ఎలా చేయాలి? ఇప్పుడు మనం మామూలుగా రెగ్యులర్గా స్కూల్స్కి వెళ్ళినప్పుడు టీచర్స్ని కలిస్తే గుడ్ మార్నింగ్ చెప్తాం, అలాగే ఒక ప్యాటర్న్ ఫాలో అవుతాం. అలాగే ఏ వ్రతం చేయాలని ఒక ప్యాటర్న్ ఫాలో అవుతూ ఉంటాం. అమ్మ, అలాగే
ఈ పూజా విధానంలో కలశం పెట్టుకోవాలి అంటుంటారు. కొంతమందికి సందేహం, కలశం ఏ రకంగా పెట్టుకోవాలి? అంటే చిన్నది పెట్టుకోవాలా? పెద్దది పెట్టుకోవాలా? బంగారంది పెట్టుకోవాలా? వెండిది పెట్టుకోవాలా? అని చాలామంది అనుకుంటుంటారు. కొంతమంది ఒక ఫోటో పెట్టుకుంటే సరిపోతుందా అనుకుంటారు. అలాగే ఎలా మనం పూజించాలి అనే డౌట్స్ చాలా మందిలో ఉన్నాయి. దీని గురించి చెప్పండమ్మా. అసలు కలశం ఎందుకు పెట్టుకుంటామో హ్మ్. తెలుసా? ఎప్పుడైనా సరే మనం చదివే మంత్రాలని వాటిని అబ్జార్బ్ చేసే గుణం కొన్నిటికుంటుంది. ఓకేనా? వాటిని అబ్జార్బ్ చేసే గుణం కొన్నిట్లో ఉంది. అదేంటి? ఒకటి వాటర్. ఓకే. రెండోది పంచపల్లవాలు అంటారు. హ్మ్. ఆ! లేకపోతే మనకి మామిడాకులవి పెడతారు చూసావా? అవును. అవి. మూడోది ఏమిటి అనంటే మెటల్. హ్మ్. మెటల్‌లో ఎందుకు చాలా చోట్ల చూడండి స్టీల్ వాడం. స్టీల్ చెంబులు అవును. పెట్టం. అవును. స్టీల్‌వి ఏవి వాడం మనం. దేవతలకి సంబంధించి ఇనుము వాడకూడదు. ఓకేనా? కానీ మిగతావి వాడమంటాం. ఏమంటాం? అంటే చెప్పటంలో ఏమని చెప్తారు అంటే గోల్డ్ వాడొచ్చు, సిల్వర్ వాడొచ్చు, అవును. లేకపోతే కాపర్ వాడొచ్చు, అవును. లేకపోతే ఇత్తడి కూడా వాడొచ్చు. లేదు నా దగ్గర ఇంకేమీ లేదు అంటే మట్టి ప్రమిదలు చేసుకోవటం, మట్టి బొమ్మలు చేసుకొని వాడొచ్చంటారు. ఏది మనం ఇప్పుడు మామూలుగా ఇప్పుడు మనకి గణపతి ఆరాధన లే వచ్చినప్పుడు మనం క్లే తోటి చేస్తాం. కరెక్టేనా? అంటే ఇక్కడ చెప్పటం ఏంటంటే అదర్ దాన్ అయర్న్ నువ్వు ఏ మెటల్‌తో చేసినా, లేకపోతే మట్టితో చేసినా నీకు ఫలితం ఉంటుంది అంటారు. ఓకే. సో, హ్మ్. ఒక్కొక్క మెటల్‌కి ఒక్కొక్క ఆకర్షించే గుణం ఉంది. హ్మ్. అందుకనే మనం కలశారాధన చేసేటప్పుడు మనం ఏం చేస్తామంటే నీళ్లు పోసి, ఆ నీళ్ళల్లో మనం దేవతాహ్వానం చేస్తాం. అంటే దేవతని పిలుస్తాం. ఓకే. అమ్మా వచ్చి నువ్వు ఇక్కడ ఉండు. ఇందులో మేము మంత్రాలతోటి మేము దీనికి ఎన్హాన్స్ చేస్తాం. దీని పవర్‌ని ఎన్హాన్స్ చేస్తాం. హ్మ్. నువ్వు ఆ మంత్రాలకి లోబడి లేకపోతే ఆ మంత్రాల వలన నువ్వు మమ్మల్ని అనుగ్రహించు. ఇది ఇక్కడ కాన్సెప్ట్. ఓకే. చాలా మంది ఊరికనే కలశం పెట్టుకోవాలంటే ఎందుకు పెట్టుకోవాలి అంటారు కదా! హ్మ్. ఇక్కడ మెయిన్ పాయింట్ ఇదన్నమాట. ఏంటంటే నాట్ ఎవ్రీ మెటల్ హాస్ ద ఎనర్జీ టు అబ్సార్బ్ ద మంత్ర. కాబట్టి ఏ మెటల్ అయితే మంత్రాన్ని అబ్సార్బ్ చేస్తుందో వాటర్‌కి ఆ కెపాసిటీ ఉంటుంది. అందుకని వాటర్‌లో పోసి అంటే కలశంలో నీళ్లు పోసి పంచపల్లవాలు పెట్టి కొబ్బరికాయని పెట్టి అది పూర్ణ ఇదనమాట. దానిలో హ్మ్. మనం అమ్మవారిని పిలవటం జరుగుతుంది. ఆహ్వానించటం జరుగుతుంది. ఇప్పుడు ఆనవాయితీ అంటారు. మా ఇంట్లో ఉందంటారు, మా ఇంట్లో లేదు లేదంటారు. అంటారు. ఈ వరలక్ష్మి వ్రతంలో ఆనవాయితీ సిస్టమే లేదు. హ్మ్. సత్యనారాయణ వ్రతం అందరూ చేసుకుంటారు. ఆనవాయితీతో సంబంధం లేదుగా. అక్కడ కూడా మనం కలశమే పెడతాం. అవునా? అంటే ఆ కలశంలోకి స్వామివారిని మనం ఆహ్వానిస్తున్నాం. అలాగే వ్రతం చేసుకుంటున్న వాళ్ళు ఎవరైనా సరే కలశం పెట్టుకోవాల్సిందే. హ్మ్. రెండో విషయం పటం పెట్టుకుంటాం. పటం పెట్టుకోవడంలో తప్పు లేదు. కలశం పెట్టుకొని పటం పెట్టుకోవటం. ఎందుకు? కలశంలో అమ్మవారిని పిలిచాం. అమ్మవారు ఎలా ఉంటుందో తెలీదు. హ్మ్. మనకి కనిపించాలి. అంటే మనకి ఏదైనా మనం ముందర కనపడితే దాని మీద మనకి మనసు లగ్నం అవుతుంది. హ్మ్. అందుకని మనం ఏం చేస్తాం? ఒక పటం పెట్టుకుంటాం. ఇప్పుడు మీరు అడిగారు. మరి దేవతామూర్తుల్ని తయారు చేస్తారు, పెడతారు. పెట్టుకోవడంలో తప్పు లేదు. కానీ దానికి పూజించటం కాదు. కలశానికి పూజించాలి. ఓకే. హ్మ్. కలశారాధన చెయ్యాలి. కలశానికి పూజించి కలశంలో అమ్మవారు ఉందనుకుంటూ మనం పూజించాలన్నమాట. అలాగే కడిగే విధానం గూడా కొంతమందికి డౌట్ ఉంటుంది. ఎలా కొంతమంది పాలతో కడగాలి అంటుంటారు. అసలు మనం ఆ కలశంని పెట్టే ముందు ఎలా మనము శుభ్రపరచుకోవాలి? కలశంలో ఇప్పుడు ఇందాక నేను చెప్పాను డిఫరెంట్ మెటల్స్ అన్నాను కదా! ఏ మెటల్ అయినా సరే తోమకుండా అయితే శుభ్రపడదుగా. హ్మ్. అవునా? ఇప్పుడు అన్ని చోట్ల మనం ఆ చెంబులు, గరిటెలు అయితే వాడాం. అవును. కాబట్టి ఏంటంటే శుభ్రపరుచుకోవటం అనేది అవసరం. పాలతోటి ఉట్టిగా కడగండి, నీళ్ళతోటి అవును. కడగండి కొంతమంది అనేది కాదు. అంటుంటారు. నీళ్ళతో శుభ్రంగా కడిగి, తుడిచి వాడుకోవచ్చు. హ్మ్. పాలతోటే కడగాలి, ఇంకో దాంతోటే కడగాలి అనేది ఏమీ లేదు. ఇంకా డౌట్ ఉందనుకోండి, ఇంకా చాలా మందికి ఇంకా ఇదెలా ఉంటుందంటే ఇప్పుడు ఈ మధ్య అనకూడదు కానీ అనేక రకాలుగా మనకి చూపిస్తున్నారు. మేము ఇలా చేసాం, అలా చేసాం, ఇలా పెట్టాం, అలా పెట్టాం. అసలు అవును. ఆ అవును. కథ వింటే గాని, లేకపోతే ఆ వ్రత విధానం తెలుసుకుంటే గాని, ఎక్కడా ఇలాంటివి ఫాలో అయినట్టుగా మనకు కనిపించదు. హ్మ్. 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 ఓకేనా? ఇప్పుడు మీరు ఆ కథలో ఏమంటారంటే ఈశాన్య ప్రదేశంలో అంటే నార్త్ ఈస్ట్ కార్నర్‌లో చారుమతి ఏం చేసిందిట చక్కగా పేడతోటి అలికి, శుభ్రపరిచి, ముగ్గులు పెట్టి, మండపారాధన చేసి, కలశంలోకి అమ్మవారిని ఆహ్వానించింది. హ్మ్. మనం అదే సిస్టమ్ ఫాలో అయితే చాలు. మనం కొత్త కొత్త సిస్టము, కొత్త కొత్త రూల్సు, కొత్త కొత్తవి తీసుకురావాల్సిన అవసరం లేదు. హ్మ్. ఉన్న సిస్టమ్ కరెక్ట్‌గా ఫాలో అయితే రిజల్ట్స్ 300% వస్తాయి.
అలాగే అమ్మవారికి మనము కొంతమంది అంటుంటారు మన దగ్గర ఉన్న గొలుసు పెట్టాలి బంగారుది, లేదా ఏమీ లేకపోతే ఒక కాయిన్ లాంటిది పెట్టాలి. ఇది ఖచ్చితంగా పెట్టాలంటారా అమ్మ? ఇది లేకపోతే చాలా మంచి ప్రశ్న. ఉమ్, ఎందుకంటే అందరికీ సందేహమే. ఉమ్, వరలక్ష్మి వ్రతం ఒకటి, తర్వాత ధన్తేరస్ రోజు ఒకటి. అవును అసలు ఎలా అంటే బంగారం కొనకపోతే ఏదో అయిపోతుంది. అవును బంగారం కావాలమ్మా. ఇప్పుడు ఎవరో ఒకళ్ళు ఉన్నారు, వాళ్ళు పాపం ఏదో చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. వాళ్ళ బంగారం కాదు, వాళ్ళకి ముందర డబ్బు ప్రధానం. డబ్బు అప్పులు లేదు. ఉన్నాయి, అప్పులు ఉమ్, తీరాలి. అప్పులు తీరాలి అని అంటే ఏం చేస్తారు? బంగారం అప్పు చేసి కొనుక్కొచ్చి పెడతారా? కాదు అవును, కదా. లేదు. బంగారంలో చాలా చోట్ల మనకి రెండు రకాలుగా ఉంది. ఏంటంటే మన కష్టార్జితంతోటి కొనుక్కున్న బంగారం ఏదైతే ఉంటుందో అది పూజింపదగింది. ఇతర కారణాలతోటి వచ్చిన దానిలో మనకి అదేమి మనకి అక్కరకు రాదు. ఉమ్, సరేనా? ఉమ్, ఓకే. అందులో కలిపురుషుడు ఉంటాడు, బంగారాల్లో కలిపురుషుడు ఉంటాడు అని ఒక ఉమ్, మాట ఉంది. ఉమ్, కానీ బంగారం కొనాలి, ఇందులో కూడా ధర్మబద్ధంగా కొనే దానిలో దోషం లేదు. ఓకే. మరి ఇక్కడ బంగారం అమ్మవారే బంగారం. ఉమ్, అమ్మవారే బంగారం అన్నప్పుడు బంగార స్వరూపంగా భావిస్తూ అమ్మవారిని పూజించటం. సరేనా? రైట్. ఉమ్, అంటే అమ్మవారు బంగారపు నగలు ధరిస్తుంది కదా, హిరణ్యవర్ణం హరిణి. ఇప్పుడు ఉమ్, ఏంటంటే అసలు మెరిసిపోతూ ఉంటుందన్నమాట, ఎర్రటి రంగులో మెరిసిపోతూ నగలు ధరిస్తూ ఎర్రటి చీర కట్టుకొని వస్తుందిట. అందుకని ఏంటంటే అమ్మవారిని అలా ఆరాధన చేయాలి, ఊహించుకోవాలి. అక్కడ అది మనసు పెట్టి ఊహించుకోవాలి. ఉమ్, అమ్మవారిని నా ఇంటికి పిలిచాను అన్నప్పుడు అమ్మవారు ఇలా వచ్చింది, వచ్చి ఇదిగో సింహాసనం మీద కూర్చో. అలా గనక మనం చేస్తే ఆ రోజు మీరు చేసిన పూజకి 100% రిజల్ట్ వచ్చేస్తుంది. ఉమ్, నేను బంగారం కొంటాను, అప్పు చేసైనా కొంటాను అంటే అందులో ఎటువంటి ఫలితము రాదు. ఎందుకంటే మనం ఓకే. ఇక్కడ అప్పు చేసాం. ఉమ్, రెండోది, బంగారం కాయిన్ పెట్టుకొని చేసుకుంటేనే అమ్మవారు వస్తుంది లేదు. వ్రత విధానంలో ఎక్కడా ఇది చెప్పలేదు. ఉమ్, ఆవిడ ఎంతసేపు చారుమతి ఏం చేసింది, నలుగురికి చెప్పింది. ఈ కథలో అర్థం చేసుకోవాల్సింది ఏం తెలుసా, లక్ష్మీదేవి కల్లో కనిపించింది, అవును. ఆ చారుమతికి చెప్పింది. ఉమ్, చారుమతి ఏంటి, అమ్మవారు నాకు కనిపించింది కదా, నేనే చేసుకుంటా, నేనే ప్రాస్పర్ అయిపోతా, నేనే సుఖపడిపోతా అని అనలా. ఆవిడ నలుగురికి చెప్పింది. అంటే ఏంటంటే స్ప్రెడ్ యువర్ లవ్, ఉమ్, స్ప్రెడ్ యువర్ వెల్త్ అంటాం కదా. అవును. రూపాయి ఇచ్చి వెల్త్ కాదు, ఈ పని చేస్తే నీకు వెల్త్ వస్తుంది అని చెప్పటం. ఉమ్, అందుకని దాన్ని గమనించాలి, అందులో ఉన్న లోతుని గమనించాలి. ఏం చేసింది, ఏం చేస్తే మనకేం ఫలితం వస్తుంది. వరలక్ష్మి దేవి ఎవరు? మనం వ్రతం చేసేటప్పుడు ముందు వరలక్ష్మి దేవి గురించి కూడా తెలుసుకోవాలి. వరాలు ఇచ్చేదేవి వరలక్ష్మి. సరేనా? ఉమ్, సో ఇక్కడ మహాలక్ష్మి ఎవరు అంటే విష్ణువు యొక్క పత్ని, ఉమ్, భార్య. ఎక్కడుంది? ఆయన హృదయంలో ఉంది. అందుకని మనం ఏం చేస్తాం, అసలు ఆవిడ అన్నీ ఇస్తుంది. ఇప్పుడు మనం చదువుతున్నప్పుడు శుద్ధలక్ష్మి, మోక్షలక్ష్మి, గజలక్ష్మి, జయలక్ష్మి అని చదువుతున్నాం కదా. అష్టలక్ష్ములు, నీకేం కావాలంటే అది ఇచ్చే వరాలు ఇచ్చే అమ్మవారు. ఇక్కడ మనము గ్రంథాలు కట్టుకుంటాం కదా, తోరణం కట్టుకుంటాం కదా. తోరణాలు కట్టుకుంటున్నప్పుడు ఒక్కొక్క తోరణం కట్టుకున్నప్పుడు చారుమతికి ఒక్కొక్క ఫలితం వచ్చిందిట. ఉమ్, ఓకేనా? తోరణాలు కట్టుకుంటాం కదా, పసుపు తోరణము, అందులో 9 గ్రంథులు ఉంటాయి. ఆ 9 గ్రంథులకి ఆవిడ ఏం చేసిందిట, గ్రంథం ఆ ఒక తోరణాలకి పూజ చేసింది. ఉమ్, ఆ తోరణాలకి పూజ చేసినప్పుడు, ఆ ఒక్కొక్క తోరణానికి పూజ చేసినప్పుడల్లా ఇంట్లో వస్తువాహనాలు వచ్చాయట, వీళ్ళ ఒంటి నిండా నగలు వచ్చాయట, భర్త వాను పిల్లలు వచ్చి వీళ్ళని పికప్ చేసుకుందామని వచ్చారట. ఎలా వచ్చారట? ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రథం మీద వచ్చారట. ఇంటికి వెళ్ళేటప్పటికి మొత్తం అసలు సువర్ణమయం అయిపోయిందిట. అంటే నువ్వు నువ్వు ఈ పూజని చేయటం వలన నీకన్నీ వస్తున్నాయి, అది అక్కడ చెప్పటం అర్థం అన్నమాట. ఉమ్, వరం లక్ష్మి ఎవరు అని అంటే అమ్మవారే, ఉమ్, మహాలక్ష్మి వరలక్ష్మి. కానీ వరాలు ఇస్తోంది గనక వరలక్ష్మి. అలాగే భృగువుకి పుట్టింది గనక భార్గవి, ఆ రోజు పుట్టింది కనుక ఆ రోజు చేసుకుంటున్నాం. ఉమ్, ఇది ఉమ్. మనం చూసుకోవాలి. అలాగే ఈ వరలక్ష్మి వ్రతం అనేది పౌర్ణమికి వచ్చే శుక్రవారం రోజే చేసుకోవాలా? అంటే ముందు వచ్చే శుక్రవారం, లేదంటే కొంతమంది ఆ రోజు కాకుండా వేరే రోజు కూడా చేస్తాం, మాకు అవును. వీలైనప్పుడు చేస్తాం అంటుంటారు. అవును. అలా చేసుకోవచ్చా? అంటే ప్రధానంగా స్త్రీలు ఎక్కువగా ఆచరిస్తారు కనుక స్త్రీలకి అనేక రకాలుగా ఇబ్బందులు ఉంటాయి కదా. అవును. ఉమ్, కాబట్టి ఏంటి, ఈ 4 శుక్రవారాల్లో ఎప్పుడో అప్పుడు చేసుకోండి అని అంటారు. ఉమ్, కానీ ఎక్కువగా చూడండి, మన పుట్టినరోజు నాడు మన కేక్ కటింగో లేకపోతే 4 ఫ్రూట్సో పంచుకుంటే అది ఆనందం. అవును. అవును. మిగతా రోజుల్లో అంత ఆ ఫలితం ఒకటే. అమ్మవారు ఏం చెప్పిందంటే, మీరు ఈ 3 వారాల్లో ఎప్పుడు చేసుకున్నా నేను మీకు ఫలితం ఇస్తాను. ఓకే. ఫలితానికి ఏమీ ఢోకా లేదు. ఉమ్, బట్ ప్రత్యేకించి ఆ రోజు చేసుకున్నారనుకోండి ఉమ్, ఇంకా ఆనందంగా ఉంటుంది. ఇంకో విషయం ఏంటంటే, ఆ రోజు తాంబూలాలు వాయినాలు ఇస్తూ ఉంటాం మనం. అవును. వాయినాలు ఇవ్వటం ఉంటుంది. వాయినాల విషయంలో కూడా ఆ రోజు ముత్తైదువులందరూ కూడా అందరు నలుగురిళ్ళకి వెళ్తారుగా, ముత్తైదువుల రూపంలో లక్ష్మీదేవి వస్తుంటుంది. అందుకని మన ఇంటికి పిలుస్తాం, ఇంటికి పిలిచి ఉమ్, వాయనం ఇవ్వటం కనపడుతుంది. ఉమ్, మనము ఇంకొకళ్ళ ఇంటికి వెళ్తాం, ఉమ్, మనమే లక్ష్ములం. ప్రతి ఒక్క స్త్రీ స్వరూపం ఎవరైతే మన ఇంటికి వస్తారో
వారిని లక్ష్మిగా ఆరాధన చేస్తూ ఉంటాం. వారే మన ఇంటికి వచ్చే మహాలక్ష్మి, ఆవిడే వరాలు ఇచ్చే లక్ష్మి, ఆవిడే సంతాన లక్ష్మి, ఆవిడే అన్ని లక్ష్ములు అన్నమాట. ఓకే. ఇందాక మీరు తోరణాన్ని గురించి మాట్లాడారు. అసలు చాలా మందికి డౌట్ ఏంటంటే ఎన్ని ముడులు వెయ్యాలి అని గూడా అడుగుతూ ఉంటారు. సో, అసలు ఈ తోరణానికి ఎన్ని ముడులు వేసుకోవాలి? ఇందాక చెప్పాను 9 ముళ్ళు వేయాలి. 9 ముళ్ళకి కూడా తోరగ్రంథి పూజ అని ఉంటుంది. అందులోనే వ్రతంలోనే ఉంది. ఓకే. అందుకని మనం ఏంటంటే దానికి చెయ్యాలి. అది కంపల్సరీగా చేస్తారు. ఆడవాళ్ళందరూ కూడా తెలిసిన వాళ్ళు చేస్తారు. తెలియని వాళ్ళు ఏంటంటేనమ్మా ఒకసారి ఆ పుస్తకంలో ఉన్న కథని చదివితే, ఆ ప్రొసీజర్ చదివితే వాళ్ళకి చాలా వరకు అర్థమవుతుంది. ఇందాకే నేను చెప్పినట్టు ఒక్కొక్క చారుమతి ఎప్పుడైతే ఆ పూజ చేసిందో ఆ తర్వాత ఆవిడకి ఒక్కొక్క తోరగ్రంథికి ఒక్కొక్క పూజ చేసిన వెంటనే మంత్రం చదివిన వెంటనే ఒక్కొక్క ఫలితం అనేది ఆవిడకి లభించడం అనేది కనిపించింది. అలాగే ఈ వ్రతం రోజు ఏ నైవేద్యం పెట్టాలని చాలా మంది డౌట్ పడుతూ ఉంటారు. మనం ఇందాక శ్రావణ మాసం అయితే మీరు చెప్పారు. అంటే ఎలాంటివి సందేహాలు ఉన్నా పరమాన్నం పెట్టుకోండి అని. మరి వరలక్ష్మి వ్రతంలో చాలా మంది ఇన్ని ఐటెమ్స్ చెయ్యాలి అని ఒక అపోహలో ఉంటూ ఉంటారు. లేదు ఇన్ని ఐటెమ్స్ చేస్తేనే వచ్చిన వాళ్ళు కూడా మెచ్చుకుంటారు అనుకుని కూడా ఉన్నారు కొంతమంది. అసలు కరెక్ట్‌గా ఏ నైవేద్యం పెట్టుకోవాలి? ఏ నైవేద్యం చేసుకోవాలి? వరలక్ష్మి వ్రతం అనంగానే చాలా మంది ఏంటంటే ఇంకా పాపం కిచెన్‌కి పరిమితం అయిపోయి ఇంకా పూజా విధానాన్ని మర్చిపోతారు. చివరికి 12ంటికో ఆకలేసే టైంకి కూర్చుంటారు. ఎప్పుడూ కూడా ఎలాంటి వ్రతం చేయాలన్నా, పూజ చేయాలన్నా సూర్యోదయం కంటే ముందరే చేయాలి. లక్ష్మీదేవికి సంబంధించి ఇక్కడ ఒక చిన్న కథ కూడా మనం చెప్పుకుందాం. ఏంటంటే ఇంద్రుడికి ఆయన రాజ్యం పోతుంది ఒక సమయంలో. పోయినప్పుడు ఆయన వెళ్ళి బ్రహ్మగారిని అడుగుతాడనమాట. ఇట్లా నా పదవి పోయింది కాబట్టి లక్ష్మీ ప్రదం ఇప్పుడు లక్ష్మి లేకపోతే ఏం లేదు కదా. కాబట్టి రాక్షసులు వచ్చి మా దేవతలందరినీ ఇబ్బంది పెట్టేస్తున్నారు. మరి ఎలాగా మేమందరం తలా ఒక దిక్కున పారిపోతున్నాము. లక్ష్మి వెళ్ళిపోయిన తర్వాత మా రాజ్యమే దాని యొక్క అందాన్ని కోల్పోయింది. మళ్ళీ నాకు లక్ష్మీదేవి ఎలా వస్తుంది అని అడుగుతాడు. అడిగినప్పుడు బ్రహ్మగారు అంటారు, పద మనం విష్ణుమూర్తిని అడుగుదాం అంటాడు. అంటే విష్ణుమూర్తి మనకి దేవి భాగవతంలో చెప్తాడనమాట. లక్ష్మి ఎవరింట్లో ఉంటుంది, ఎవరింట్లో ఉండదు అని. ఎవరింట్లో ఉంటుంది అని అంటే ఎవరైతే శుచి శుభ్రత పాటిస్తారో వాళ్ళ ఇంట్లో ఉంటుంది. ఆ వరలక్ష్మి వ్రతం రోజు తెగ దుమ్ములు దులిపేసి ఇల్లంతా సర్దేసి కడిగేసి చేసిన వాళ్ళే తర్వాత రోజుల్లో కూడా చెయ్యాలి. అర్థమైందా? శుచి శుభ్రత ఇది ఫస్ట్. ఎవరింట్లో శుచి శుభ్రత ఉంటుందో వారింట్లో ఉంటుంది. ఎవరింట్లో ఇప్పుడు మనం కలపాల్సింది దుబారా ఖర్చులు తగ్గిస్తారో వాళ్ళ ఇంట్లో ఉంటుంది. ఇది మనం కలుపుకుంటున్నాం. ఎందుకంటే ఎక్స్పెండిచర్ పెంచుకుంటున్నాం. వరలక్ష్మి వ్రతానికి అంత ఎక్స్పెండిచర్ అక్కర్ల. పువ్వులు, బిల్వదళాలు, తులసీ దళాలు, చక్కగా అమ్మవారిని అభిషేకించడానికి కొంచెం పంచామృతాలు, ఒక కొబ్బరికాయ, మన ఇంట్లోనే తాడు ఉంటుంది, దాంతో కొంచెం 9 ముళ్ళు వేసిన చక్కగా తోరణాలు, నానబెట్టిన శనగలు, పళ్ళు, ఇవి కావాలి మనకి, వక్కలు, ఇవి చాలు. మనం ఇవి వదిలేసి వాయినాలని చెప్పి లేకపోతే ఇంకేమిటో అని చెప్పి తెగ పరుగులు తీస్తున్నాం చూసారా. ఇది చేసే వాళ్ళకి లక్ష్మి ఉంటుందా అని అంటే ఆ కర్మానుసారం వాళ్ళకు ఉండొచ్చు, కానీ ఇంకొక రకమైన ఇబ్బంది కూడా వాళ్ళు ఫేస్ చేస్తారు. చాలా మంది అనుకోవచ్చు మా ఇంట్లో బాగా డబ్బులు ఉన్నాయండి, మేము బాగానే సుఖంగా ఉన్నాం. సుఖం ఓన్లీ డబ్బులతోటే రాదు, ఇంకెక్కడో ఏదో ఒకటి ఉంటుంది. మిస్ మ్యాచ్ అనేది కంపల్సరీ ఉంటుంది. అందుకే అమ్మవారిని లక్ష్మీప్రదం అంటే అదే. మా ఇంటికి మేము కోడల్ని తెచ్చుకున్నామండి, లక్ష్మిలా ఉందమ్మా అంటారు. ఎందుకు అంటే ఆవిడ నడుచుకుంటూ వచ్చినప్పుడు ఆవిడ అన్ని తీసుకురావాలి. అంటే అక్కడ ఏమిటి సారెలు, కార్లు ఇవి కాదు. అంటే లక్ష్మీప్రదంగా రావటం అని అంటే తనతో పాటు సకల శుభాలు తీసుకొచ్చేది అని అర్థం. అలాగే మనం ఇందాక రిటర్న్ గిఫ్ట్స్ గురించి మాట్లాడుకున్నాం కదమ్మా. చాలా మందికి ఏంటి ఒక గిఫ్ట్ అంటే ఏదో వాయనం లాగా ఇవ్వట్లేదు, అదేదో ఆనవాయితీ లాగా. ఇప్పుడు వాళ్ళు ఇస్తున్నారు కదా, నేను ఇంకేదైనా గొప్పగా ఇవ్వాలి, ఇలాంటి అపోహలో ఉంటున్నారు. అసలు ఈ వాయనాలు ఇచ్చేటప్పుడు ఎలాంటి పద్ధతులు పాటించాలి? ఇలాంటివి ఏమైనా ఉంటాయా? అంటే ఇప్పుడు వాళ్ళు ఇస్తున్నారు కాబట్టి మనం వేరేది ఇవ్వాలి. పండ్లలో కూడా సింపుల్ యాపిల్ పండ్లు కానీ ఇలాంటివి ఇవ్వకుండా ఎక్సాటిక్ ఫ్రూట్స్ ఇవ్వాలని ఆశపడుతూ ఉంటారు కొంతమంది. సో అసలు ఆ వాయనం ఇచ్చే విధానం ఎలా ఉండాలి? ఎలాంటివి మనం అందులో పెట్టిస్తుండాలి? మంచి ప్రశ్న అడిగారు. ఇది కూడా వాయినాలు ఇచ్చేటప్పుడు కూడా చాలా మందికి పెద్ద పెద్ద బుట్టల నిండా ఏమిటేమిటో ఇస్తున్నారు. అసలు ఇక్కడ మొత్తం వ్రత విధానంలో చేసేది ఏమిటి? నా భర్తకి నాకు అనురాగం పెరగాలి, సౌభాగ్యం పెరగాలి, మా కుటుంబం వృద్ధి చెందాలి. ఇంతేనా? కాన్సెప్ట్ ఇంతే. ఈ కాన్సెప్ట్ కి నేను వాయనం ఇస్తున్నాను. వాయనం ఎందుకు ఇస్తున్నాను?
వచ్చిన స్త్రీమూర్తి ఎవరైతే ఉన్నారో వారు లక్ష్మీదేవి అనుకుంటూ నేను ఇస్తున్నాను. అమ్మవారికి కావాల్సింది ఏమిటి అని అంటే భక్తి, విశ్వాసం, దీంతో పాటు పసుపు కుంకుమ. ఈ వాయినాలన్నిట్లో పసుపు కుంకాలు వెతుక్కోవాల్సి వస్తుంది. ఇది వాస్తవం మాట్లాడుతున్నాను. పసుపు కుంకాలు వెతుక్కోవాల్సి వస్తుంది. మనం చేసేది దేనికి? పసుపు కుంకాల కోసమే కదా. వ్రతం ఆచరిస్తున్నదే ఆ పసుపు కుంకాల కోసం. పసుపు కుంకము నిండుగా ఇచ్చుకోవటం, గాజులు ఇచ్చుకోవటం, ఆ తర్వాత పువ్వులు ఇవ్వటం, ఇవి ఎగిరిపోయాయి. ఈ గిఫ్ట్స్ అని చెప్పి ఇందాక నేను అన్నాను, దుబారా ఖర్చు చేసేవాడి ఇంట లక్ష్మి ఉండదు అని. అలాగే ఇంకొక మాట నేను చెప్పాలనుకున్నది, ఈ మధ్య కాలంలో జర్మన్ సిల్వర్ చాలా ఫేమస్ అయింది. నేను దీన్ని కొనేవాళ్ళని అమ్మేవాళ్ళని నేను ఎక్కడ తప్పు పట్టను, కానీ పూజలో వాడద్దు అని మాత్రం చెప్తాను. దీనివల్ల మీకు ఫలితం ఏమైనా వస్తుందా అని అంటే ఏమీ రాదు. దానికంటే 4 పూలు తీసుకొచ్చి అమ్మవారికి పెట్టి అష్టోత్తరం చదువుకుంటే ఫలితం వస్తుంది. కాబట్టి ఇది ఒక్కటి నేను చెప్పాలనుకున్న విషయం. నేను ఎవరిని తప్పు పట్టను. మీరు అందంగా అలంకరించుకోవాలనుకుంటారు, చక్కగా అలంకరించుకోండి. మీరు ఏదైనా చేయాలనుకుంటున్నారు, హ్యాపీగా చేసుకోండి. కానీ పూజా విధానంలో మాత్రం ఈ జర్మన్ సిల్వర్ తోటి పెట్టే వాటి వలన మీకు ఎటువంటి లాభము కలగదు. ఇంకా మీరు చేసిన వ్రత విధానంలో దోషం కనపడుతుంది తప్ప. అలాగే రిటర్న్ గిఫ్ట్స్ కూడా అనవసరంగా చెప్పింది చేస్తే చాలు. ఆడవారికి బొట్టు కుంకుమ ఇవ్వటము, అదే మామూలుగా ఏమంటాం పసుపు కుంకుమ ఇవ్వటం, గంధం రాయటం, తర్వాత వారికి తాంబూలం ఇవ్వటం, వారి కాళ్ళకి దండం పెట్టుకోవటం, చక్కగా వారితోటి కూర్చొని సహస్రనామాలు, అమ్మవారి గొప్పతనం చెప్పుకోవటం, ఇలాంటివి. కొంచెం నలుగురు ఆడవాళ్ళు కలిస్తే స్ట్రెస్ కూడా తగ్గుతుంది. ఏవో ఈ చీర బాగుందనో ఆ నగ బాగుందనో అనుకోవటం, ఇలాంటివి ఉంటాయి కనుక వీటి మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయండి మేడం. అలాగే పెళ్లి కాని వాళ్ళు వరలక్ష్మి వ్రతం జరుపుకోవచ్చా? ఇది సాధారణంగా వివాహమైన స్త్రీలే జరుపుకుంటారు. కాబట్టి వివాహమైన స్త్రీలు ఎవరైతే చేసుకుంటున్నారో వారి ఇంటికి వెళ్ళి వీళ్ళు చేసుకోవచ్చు. వీళ్ళు కూర్చొని అష్టోత్తరం చదువుకోవచ్చు, అమ్మవారి ఏమైనా ఉంటే వారికి సహాయం చేయటం, ఇలాంటివన్నీ కూడా చేయొచ్చు. గర్భవతులు కూడా చేయొచ్చమ్మా. గర్భవతులు కూడా 7వ నెల వరకు ఈ వ్రతం ఎవరైనా సరే చేసుకోవచ్చు. వాళ్ళకు ఓపిక ఉండి చేసుకోగలుగుతాము అంటే చేసుకోవచ్చు. అత్తగారింట్లో ఉంటే అత్తగారింట్లో చేసుకోవచ్చు. అత్తగారు చేసుకుంటుంటే వీళ్ళు పక్కన కూర్చొని సహాయం చేయొచ్చు. వీళ్ళు కూర్చొని అష్టోత్తరం చదువుకోవచ్చు. వీళ్ళు కూడా కొంచెం ఇంత పసుపు కుంకుమ వేయొచ్చు, చక్కగా పూలతో చేసుకోవచ్చు. అలాగే ఇంకా ఎవరైనా సరే ఇంకా మేము చేసుకోవచ్చా అనే డెలివరీ తర్వాత ఎన్ని నెలల తర్వాత చేసుకోవచ్చు? దానికి కూడా ఒక రూల్ ఉంది. ఆ రూల్ ప్రకారంగా ఇప్పుడు సాధారణంగా డెలివరీ తర్వాత ఒక 15 days మినిమం, ఎంత మనకి 10వ రోజు స్నానం అది ఇది అన్నీ చెప్పినా ఆడవాళ్ళకి ఇంకా అంత శారీరకంగా వాళ్ళు కొంచెం బలహీనంగా ఉంటారు. కాబట్టి ఏంటంటే అలాంటివి ఉన్న వాళ్ళు చేసుకోకపోవటం మంచిది. కానీ ఇంట్లో వీళ్ళు పుట్టింట్లో ఉంటే వాళ్ళ అమ్మగారు వాళ్ళు చేసుకుంటారు, అత్తగారింట్లో అత్తగారు చేసుకుంటుంది. అయితే పురిటి స్నానాలు అవన్నీ అయ్యాకే చేసుకుంటారు. అది చాలా మంది ఫాలో అవుతారు గనక అది వేరే విషయం. అమ్మ, అలాగే కలశము ఎన్ని రోజులకి జరపాలి? జరిపిన తర్వాత ఆ నీళ్ళని ఏం చేయాలి? చాలా మందికి సందేహం ఉంటుంది. అవును, కలశం విషయంలో ఏంటంటే జరపటం అంటే అమ్మవారిని ఆ రోజు పిలిచాం కదా, శుక్రవారం రోజు అమ్మవారిని లక్ష్మీదేవిని పిలిచి శుక్రవారమే పంపించేయం కదా. కాబట్టి శుక్రవారం సాయంత్రం పూట కూడా పొద్దున పూజ చేసేసుకున్నాం, సాయంత్రం చక్కగా సాయంత్రం 5:36 కల్లా మనం కూడా ఇంకొకసారి స్నానం చేసి చక్కగా మంచి కొత్త చీర ఏదో కట్టుకొని మనకున్న ఆభరణాలు ఏముంటే అవి, నల్ల పూసల్ని మించిన ఆభరణం ఏమీ లేదు కదా, కాబట్టి అది వేసుకొని మీతో దాంతోపాటు మీ ఇష్టం, మీరు ఇంకేమైనా కూడా వేసుకోవచ్చు. వేసుకొని ఆ తర్వాత ముత్తైదుల ఇంటికి మీరు వెళ్ళటం, లేదా ముత్తైదులు మీ ఇంటికి రావటం, అలా చేసుకొని ఆ రోజు ఆ అమ్మవారి దగ్గర దీపం మళ్ళీ పెట్టి అగరబత్తులు పెట్టి, అమ్మవారికి ఇష్టమైనది సుగంధాలు, సుగంధ పరిమళంగా ఉండాలట. అందుకని ఎంత మంచి వాసన వస్తూ ఉంటే అమ్మవారు అక్కడ ఉంటుంది. అంతేగాని ఓ పక్క ఓ పాట్ పెట్టి అందులో నీళ్లు పోసి అందులో ఇంకేదో చేసి వాటి మీద చెయ్యండి. నేను వద్దు అని చెప్పను. ఇల్లుని అందంగా అలంకరించుకోండి, నేను తప్పని కూడా చెప్పండి. తోరణాలు కట్టుకోండి అంటారు, హ్యాపీగా తోరణాలు కట్టుకోండి. చక్కగా ముగ్గు పెట్టాలి అంటారు, చక్కగా ముగ్గు పెట్టుకోండి. మంచిగా మీకు వసతి ఉంది, మంచిగా అలుకుతాము, మేము చక్కగా ముగ్గులు పెట్టుకుంటాము, మేము అమ్మవారిని అందులో కూర్చోబెడతాం, హ్యాపీ, మీ ఓపిక మీరు చేసుకోవచ్చు. ఏదైతే అనవసరమో దాని మీద శ్రద్ధ పెట్టద్దు అంటున్నాను. అదే మీరు పూజ మీద ఎక్కువ ఫోకస్ చేయండి అంటున్నాను. ఈ సాయంత్రం వరకు పెట్టిన కలశం ఉంటుంది కదా, మర్నాడు ఏం చేస్తారంటే మామూలుగా కలశాన్ని జరుపుతారు. అందుకని మర్నాడు కొంచెం దీపారాధన చేసి ఇంత నైవేద్యంగా బెల్లం ముక్క ఏదో పెట్టి
అమ్మవారిని జరిపే మంత్రం ఉంటుంది, కలశాన్ని జరిపే మంత్రం ఉంటుంది, అది చదివి ఆ కలశంలోని నీళ్ళని ఇంట్లోనూ జల్లుతారు, లేదా ఏదైనా మొక్కలు అన్నా వేసేస్తారు. ఓకే. ఈ రోజు ప్రధానంగా చేసుకోవాల్సిన నైవేద్యం ఏంటమ్మా? చాలా మంది పూర్ణం బూరలు చేస్తారు. ప్రధానంగా అమ్మవారికి వాయనం అని చెప్పి శనగలును పూర్ణం బూరలు కూడా ఇస్తారు. ఇందులో ఇంకొకటి ఉంది, పూర్ణం బూరలు ఇచ్చేటప్పుడు బ్రహ్మగారికి ఇస్తారు. పూర్ణం బూరలు బ్రహ్మగారికి వాయనంగా ఇచ్చేందుకు ఒక రూల్ ఉంది, ఒకటి ఉంది సంప్రదాయం, అది ఆ కథలో కూడా ఉంటుంది. కాబట్టి బ్రహ్మగారికి ఇవ్వటం అనేది ఒకటి కనపడుతూ ఉంటుంది. అయితే దానికి ఒక లెక్క ఉంది, ఆ లెక్క ప్రకారం ఇస్తారు. మిగతాది మామూలుగా అమ్మవారికి నైవేద్యంగా కూడా పెడుతూ ఉంటారు. కొంతమంది ఇలా ఇస్తారు, కొంతమంది అలా చేస్తారు. మీకు మీ ఇంట్లో మీ పెద్దలు ఏం చెప్పారో అది చెయ్యండి. ఇందులో కొన్ని చిన్న చిన్న ఆల్టరేషన్, కొన్ని చిన్న చిన్న మార్పులు ఉన్నాయి. అందుకని ఏంటంటే బూరెలు ఎక్కువగా చేస్తుంటారు. బూరెల వలన వంశవృద్ధి కలుగుతుంది, ఆయుష్ పెరుగుతుంది. పుట్టినరోజు నాడు కూడా పూర్ణం బూరలు చేస్తారు, పూర్ణాయుషుతో ఉండమని చెప్పటం. అందుకని ఏంటంటే కుటుంబంలో వృద్ధి కలగటం, ఆయుష్ పెరగటం, ఆరోగ్యంగా ఉంటాము అని చెప్పి చేస్తారు. దీంతో పాటు పరవాన్నం, ఇందాక చెప్పాను, పరవాన్నం వండుకోవచ్చు. ఇంకా మనకి ఏమైనా శక్తి ఉన్నాయి, గారెలు చేస్తాం, బూరెలు చేస్తాం, లేకపోతే మాకు 5 రకాల వెరైటీలు, 7 రకాల వెరైటీలు, 3 రకాల వెరైటీలు, 3 నుంచి మీ శక్తి అనుసారం ఎన్నన్నా చేసుకోవచ్చు. కానీ నేను చెప్పే మాట ఏంటంటే శ్రద్ధతోటి ముందర ఎక్కువ ఇంపార్టెన్స్ అమ్మవారికి, మిగతావన్నీ తర్వాత. ఆ రోజు అమ్మవారికి ఇష్టం అని చెప్పి మీరు 3 రకాల నైవేద్యాలు పెట్టుకున్నా పర్వాలేదు, 5 చేసినా పర్లా, 7 చేసినా పర్లా, 11 అయినా పర్లా, మీ ఓపిక, మీ శక్తి. అమ్మ, వాయనంలో ఎలాంటివి ఇవ్వవలసిన వస్తువులు ప్రధానంగా ఏముండాలి ఆ వాయనంలో? సరే, ఇప్పుడు చాలా మంది చాలా వెరైటీలు ఇస్తున్నారు కదా. ఇక్కడ మనం ఇందాక నుంచి ఏం చెప్పుకుంటున్నాం, ఇంటికి ఎవరైతే స్త్రీమూర్తి వస్తుందో ఆవిడే వరాలు ఇచ్చే లక్ష్మి. అందుకని ఎప్పుడు కూడా వచ్చిన వారికి గంధము, పసుపు, కుంకుమ ఇవ్వాలి. పసుపు కూడా కాళ్ళకి రాయాలి, అంతే తప్ప చాలా మంది ఊరికే అలా తడిపిస్తారు, కొంతమంది పొడి పొడిగా ఇస్తారు. పసుపు ఇచ్చేటప్పుడు కూడా తడిపి ఇవ్వాలి, అలా పొడి పొడిగా పసుపు ఇవ్వకూడదు. కాబట్టి ఇది ముఖ్యం. పువ్వు ఇవ్వాలి, సరేనా. తర్వాత ఏం చేయాలి, వాళ్ళకి కొంచెం అత్తరు చల్లుతారు కదా, అలా చల్లాలి. అమ్మవారిగా అనుకోవాలి, అమ్మవారికి నువ్వేం చేస్తున్నావో అవన్నీ చేయాలి. చేసి వాళ్ళకి చక్కగా మనం వాయనం ఇస్తాం. వాయనంలో ఏమిస్తాం, ఆకులు, వక్కలు, నానబెట్టిన శనగలు, ఓకేనా. దీంతో పాటు కొంతమంది ఏమనుకుంటారంటే సరే మేము ఒకటి అమ్మవారే కదా, వస్త్ర రూపంలో మేము అమ్మవారికి ఏదైనా ఇస్తున్నామని బ్లౌజ్ ముక్క పెడుతూ ఉంటారు. బట్ ఇంతకి మించి ఫ్రూట్ ఒకటి పెడతారు. ఫ్రూట్ అంటే ఏదైనా ఫ్రూట్, లోకల్ గా మనకి దొరికే ఫ్రూట్స్, ఎగ్జాటిక్ ఫ్రూట్స్ ఏం పెట్టక్కర్లేదు. మనకి దొరికే అరటిపళ్ళు కానీ మీ శక్తి అనుసారం మనకి లోకల్ గా దొరికే ఫ్రూట్స్ ఏవైతే ఉంటాయో అవి పెడితే చాలు. అయితే ఫ్రూట్స్ మీద డాగులు, మచ్చలు, కుళ్ళిపోయినవి, పాడైపోయినవి, ఇంకా మనం తినకూడదు అనుకున్న ఉంటాయి చూసారా, అలాంటివి ఇవ్వకూడదు. బై మిస్టేక్ కూడా ఎవరికైనా బై మిస్టేక్ అప్పుడప్పుడు అవ్వచ్చు, మనం కావాలని చేయకపోవచ్చు. అలాంటివి ఏదైనా ఎవరికైనా ఇస్తున్నప్పుడు 1కి 2 సార్లు చూసుకొని ఇవ్వాలి. ఎందుకంటే దానం కొద్దీ బిడ్డలు అని అంటారు. అంటే దానం కొద్దీ బిడ్డలు, అలాగే మన పూజ కొద్దీ పురుషుడు అనమాట. మనం ఎంత బాగా పూజిస్తామో అంత మంచి భర్త వస్తాడు, ఎంత బాగా దానం చేస్తామో అంత మంచి బిడ్డలు వస్తారు. దానం అంటే ఏంటి అని అంటే పోయి దానాలు చేసుకురావటం అని కాదు. మనం ఇచ్చేది మనస్ఫూర్తిగా చేసేది, ఎక్కడా కూడా దోషం లేకుండా ఉండటం. 16 ఫలాల వ్రతం అని ఒకటి చేస్తారు, పిల్లల కోసమే చేస్తారు. అందులో ప్రత్యేకించి చెప్తారు 16 వెరైటీ ఫ్రూట్స్ ఉంటాయి. సో 16 వెరైటీస్ ఫ్రూట్స్ చేసినప్పుడు ఎవరికైతే ఇస్తున్నారో అందులో ఇలాంటి రూల్ ఒకటి ఉంటుంది, పాడైపోయినవి, పనికి రానివి ఇవ్వకూడదు. పిల్లల కోసం చేస్తున్నాం కదా, అందుకని పిల్లల కోసం చేస్తున్నాము అనుకొని ఎవరికి ఇచ్చినా కూడా ఇవి ఇచ్చేందుకు ప్రయత్నించాలి. డబ్బాలు ఇస్తాము, ఇంకేదో ఇస్తాము, అదంతా ఇంకా వాళ్ళ ఇష్టం. ఇది ఎక్కడ మనకి వ్రతంలో అయితే లేదు. అలాగే అమ్మ, ఆ రోజు పూజించే మహిళలు ఎవరైతే ఉంటారో, పూజ చేస్తూ ఉంటారో, వాళ్ళు మంగళసూత్రం ఖచ్చితంగా ధరించాలి. ఎందుకంటే ఇప్పుడు చాలా మంది వర్క్ చేసుకునే వాళ్ళు ఉంటారు, వాళ్ళందరూ హడావిడిలో ఉంటారు. సరే పూజ రోజైనా వచ్చి పూజ చేసుకుంటూ ఉంటారు, కానీ ఏమైనా రూల్ ఉందా, ఇలా మంగళసూత్రం వేసుకొని చెయ్యాలి, చేయకపోతే ఏమన్నా అవుతుందా? అసలు ఈ వ్రతం ఎవరి కోసం చేస్తున్నావు? మన హస్బెండ్ కోసమే కదా. హస్బెండ్ కోసం చేస్తున్నప్పుడు మరి ఆ మంగళసూత్రం ఆ రోజన్నా వేసుకోవాలి. ఇక్కడ మీరు అన్నమాట నేను ఒప్పుకుంటాను, కొన్ని కొన్ని చోట్ల సూత్రాలు అలౌడ్ కాదు, లేకపోతే వేరే రీజన్స్ చాలా ఉండొచ్చు. కాబట్టి నేనేమంటానంటే అట్లీస్ట్ మనం ఎంత బంగారం కొనుక్కోవాలని అనుకుంటాంగా, అవునా, ఆ రోజు బంగారం కొనాలి, అమ్మవారికి పెట్టాలి అనుకుంటున్నాంగా, చీరలు కొనాలి, చీరలు పెట్టాలనుకుంటున్నాంగా. చాలా మంది వస్త్రం సమర్పయామి అనేసి 2 అక్షింతలు వేస్తారు. నేను చెప్పేది ఏం తెలుసా, మనం ఇన్ని చీరలు ఆ రోజు వరలక్ష్మి వ్రతం అని చీరలే కొనుక్కుంటాం, నగలే కొనుక్కుంటాం, ఇవన్నీ చేస్తాం కదా.
దేనికోసం చేస్తున్నావు? ఇవన్నీ ఇంకా రావాలని చేస్తున్నావు. సౌభాగ్యం వృద్ధి చెందాలని చేస్తున్నాం, అంతేనా? సౌభాగ్యం వృద్ధి చెందాలి అని అంటే మనం అక్కడ ఆచరించాలి కదా. అందుకని హస్బెండ్ ఉన్నతి కోసం చేస్తున్నాం, హస్బెండ్కి లాంగ్ లైఫ్ కోసం చేస్తున్నాం, పిల్లలు బాగా వృద్ధిలోకి రావాలి, మేము ఒక ఇల్లు కాదు 10 ఇళ్ళు కట్టుకోవాలని చేస్తున్నాం కదా. కాబట్టి ఇవన్నీ రావాలంటే మనం కూడా కొన్ని ఫాలో అవ్వాలి. ఉద్యోగస్తులు, ఉద్యోగినులు ముఖ్యంగా ఎవరైనా వాళ్ళ వృత్తిపరంగా ఇలాగ సూత్రాలు తీయాల్సిన పరిస్థితులు ఉంటే అసలు తీయకూడదు. తీసాము అన్నప్పుడు ఆ ముందర రోజే వేసుకొని ఆ రోజు వేసుకోవటం కదా, ముందర రోజే వేసుకొని బుధవారం రోజు గురువారం రోజే వేసుకోండి. వేసుకుంటే మర్చిపోం కదా, మర్చిపోము. శుక్రవారం ఉంచుకోండి, శనివారం వారదోషం అలా ఉంటుంది గనక తర్వాత మెల్లగా మళ్ళీ తీతురు. కానీ నేను చెప్పను, తీయమని నేను చెప్పట్లేదు. బట్ నా ఉద్దేశం ఏంటంటే మీ వర్క్ రిలేటెడ్ గా మీకుండే ఇబ్బందులు ఏవైతే ఉంటాయో వాటికి ప్రకారంగా. అలాగే ఇంకొక డౌట్ అమ్మా, వాయినం తీసుకోవడానికి వచ్చే వాళ్ళు కూడా ఖచ్చితంగా చీర కట్టుకోవాలా పద్ధతిగానే? అంటే కొంతమంది వర్క్ పరంగా వెళ్ళిపోతూ ఉంటారు వాయనం కలెక్ట్ చేసుకోవడానికి, అలాంటి వాళ్ళు కొంచెం అప్సెట్ అవుతూ ఉంటారు వాయనం ఇచ్చేవాళ్ళు. అలాంటి ఏమైనా రూల్స్ ఉన్నాయా? మన భారతీయ సంప్రదాయాల్లో చీరే సంప్రదాయం. సల్వార్ కమీజ్ అనేది నార్త్ నుంచి వచ్చింది. ఇప్పుడు మేము అందరం వేసుకుండేది. ఇది మళ్ళీ నేను అదే అంటున్నాను, మన కంఫర్ట్ కోసం మనం చేసేది. కానీ మన పద్ధతులు అనేవి కొన్ని ఉన్నాయిగా. అమ్మవారిని ఒకసారి సల్వార్ కమీజ్లో ఊహించుకోండి, మరి అమ్మవారికి వేసే బొమ్మలు ఏవైతే ఉన్నాయో అన్ని చోట్ల మనం చీరలే ఎందుకు కడుతున్నాం? మనం ఏ రూపంగా వెళ్ళాలనుకుంటున్నాం? నేను ఇందాక నుంచి చెప్తున్నాను, లక్ష్మీ స్వరూపంగా వస్తున్నాం. ఒకళ్ళ ఇంటికి మనం లక్ష్మీదేవిగా వెళ్తున్నాం. అలాంటప్పుడు లక్ష్మీదేవి లాగా అలంకరించుకుంటే వాళ్ళకు కూడా అమ్మా మా ఇంటికి లక్ష్మీదేవి వచ్చింది అనుకుంటారు, పూజించాను లక్ష్మీదేవి వచ్చింది అనుకుంటారు. సల్వార్ కమీజు పెళ్లిగాని ఆడపిల్లలు వేసుకుంటూ ఉంటారు, పెళ్ళైన వాళ్ళు వేసుకుంటారు. మీరు అన్నట్టు ఆఫీస్ నుంచి డైరెక్ట్ గా వెళ్ళాం, ఆఫీస్ నుంచి వెళ్ళినా కూడా స్నానం లాంటివి చేసి వెళ్ళాలి. ఎందుకంటే మన ఆఫీసులో రకరకాలుగా ఉంటుంది కదా పరిస్థితి. అందుకని ఇంటికి వెళ్ళి కొంచెం మంచిగా స్నానం చేసి మనం కూడా ఫ్రెష్ మైండ్ అవుతాం. తర్వాత తీసుకోవడానికి వెళ్తే బాగుంటుంది. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అమ్మా, ఎన్నో విషయాలు చెప్పారు. ఇది మన ప్రముఖ ఆస్ట్రాలజర్ లతా గారి మాటల్లో వరలక్ష్మి వ్రతం ఎందుకు చేసుకోవాలి, అలాగే ఎవరెవరు చేసుకోవచ్చు. ఇకపోతే ఈ మధ్యకాలంలో చాలా మందికి ఒక సందేహం, చేసుకోవాలని ఉంటుంది కానీ ఎలా చేసుకోవాలో పద్ధతి తెలియదు. అలాంటి వాళ్ళకు కూడా లతా గారు ఎంతో మంచిగా విశ్లేషించి మంచిగా చెప్పారనమాట. సో ఈ శుక్రవారం మీరు వరలక్ష్మి వ్రతం చేసుకోవాలని ఆశిస్తూ ఆ వరమహాలక్ష్మి మీకు ఎన్నో వరాలు ఇవ్వాలని కోరుకుంటూ, మరి సాక్షి ఫ్యామిలీ నుంచి ఇలాంటి ఎన్నో మంచి మంచి వీడియోస్ మీ ముందుకు వస్తూనే ఉంటాయి. స్టే ట్యూన్ టు సాక్షి ఫ్యామిలీ. నేను లిఖిత, సైనింగ్ ఆఫ్.